చాలా మంది కుంకుమ పెట్టుకుంటేనే ర్యాష్ వస్తుంది. అవును. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద ప్యూరెస్ట్ కుంకుమ. ఎగ్జాంపుల్ ఇస్ మై ఓన్ మామ్. తనకి కుంకుమ పెట్టుకుంటే మొత్తం పీల్ అయిపోయేది స్కిన్. బొట్టు పెట్టుకుంటే పీల్ అయిపోయి అట్లా. అంటే సమ్ టైమ్స్ సమ్ స్కిన్స్ ఆర్ షీ హాస్ వెరీ క్లియర్ స్కిన్, బట్ ఎక్కడో ఒక చిన్న అలర్జిక్ రియాక్షన్ ఉంది, క్యాచ్ చేసింది. సో అలా ఈవెన్ టు మోస్ట్ న్యాచురల్ థింగ్స్ పీపుల్ కెన్ రియాక్ట్, బట్ దే ఆర్ మోస్ట్. ఇప్పుడు అది ఫుడ్ లో కూడా మిల్క్ అలర్జీ ఉంటుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్యూరెస్ట్ ఆఫ్ మిల్క్ వితౌట్ ఇంజెక్టింగ్ ద కౌస్ లైక్ వి స్పోక్, ఇట్లా ఉన్నా కూడా ఇంటాలరెన్స్ ఉంటుంది. సో అలర్జిక్ రియాక్షన్ టు ఎనీథింగ్ anywhere is possible, whether it is pure, chemically induced or natural, whatever. Right. However, manani manam చూసుకోగలిగే ఒక బెస్ట్ ప్రాసెస్ ఆర్ ఆఫ్ టేకింగ్ కేర్ ఏంటి అంటే, చేతనైనంత వరకు క్లీన్ గా ఉన్న పదార్థాలు, అంటే రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ దానితో చేసిన ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్ లోపలికి వెళ్ళేది కానీ ఒంటి మీద పెట్టేది కానీ. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్ గా మనకి నేచర్ నుంచి వచ్చేవి, అది వాడితేనే బెటర్. ఇప్పుడు మీరు ఓల్డ్ స్కూల్ పెట్టడానికి ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుంటారు కదా. ఇప్పుడు నేను చదవడం ఏంటంటే, మనకి చాలా కెమికల్స్, టాక్సిన్స్, మనం వాడే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, షాంపూ హైయెస్ట్ బికాస్ డైరెక్ట్ తల స్కాల్ప్ కదా. ఏముంటాయి స్మిత అందులో? ద మెనీ, అంటే ఇప్పుడు పారాబిన్స్ అని విన్నాము, చాలా సల్ఫేట్స్ అని విన్నాము, సిలికాన్స్, దే ఆర్ ఆల్సో సింథటిక్ సిలికాన్స్, దెన్ దేర్ ఆర్ కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్స్ మెనీ. అంటే క్యాన్సర్ కారకాలు, కార్సినోజెనిక్ అనే వర్డ్. ఇంగ్రీడియంట్స్ చాలా వరకు చాలా మంది ఇప్పుడు కాన్షియస్ అయ్యారు డెఫినెట్ గా, అండ్ చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. మన టైంలో ముందేం చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా సార్లు నేను మా అమ్మని క్వశ్చన్ అడుగుతా ఉండేదాన్ని, అమ్మ ఎర్లీగా చనిపోయేవారు, లైక్ యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఇఫ్ దే లివ్డ్ అంత న్యాచురల్ గా లివ్ చేసి ఉంటే ఎందుకు అంత ఎర్లీగా పోయారు, యూనో అట్లా. చాలా మంది పాము కాటుకి, ఇప్పుడు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఆఫ్ అ స్నేక్ బైట్, పాము కాటుతో పోయారు అండ్ హీ వాజ్ వెరీ యంగ్. అలా నాయనమ్మోళ్ళు ఎవరు దే వెంట్ ఆఫ్ వెరీ ఎర్లీ. ఎందుకు? దే వర్ లివింగ్ వెరీ క్లీన్. అవును. వాళ్ళకి అసలు ఇంత సామాన్లు కలిపి తెలియదు కూడా, ఉండేవి కూడా కాదు. అప్పుడు మెడికల్ కేర్ వాజంట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్. కరెక్ట్. అవును. రైట్. ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ కి 100 కొట్టేసేలాగా చాలా, అంటే అన్లెస్ ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అండ్ అన్క్యూరబుల్ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్ ఉంటే తప్ప యూ క్యాన్ సేవ్ యువర్ లైఫ్. బట్ అప్పట్లో చిన్నపిల్లలు కూడా పుట్టిపోయేవారు జస్ట్ మోషన్స్ అయ్యి. యూ రియలీ డోంట్ నో హౌ టు, దేర్ వాజ్ నో ఎనఫ్ ఫెసిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇంతకు ముందు అబ్రాడ్ వెళ్ళేవారు ట్రీట్మెంట్లకి. అవును. ఇక్కడికి వస్తున్నారు అవును చాలా మంది, బికాస్ ఇట్స్ ఈజియర్ టు కరెక్ట్ యాక్సెస్ మెడికల్ కేర్ అని. 60 ఏళ్లే చాలా గుడ్ లైఫ్ లాగా ఉండేది ఒక మెనీ జనరేషన్స్ అగో. ఇప్పుడు 80-90 కూడా హెల్దీగా ఉంటే they're still okay laga. So I think there's a difference in the medical there. However, all these things, ఇంత నాలెడ్జ్ ఉండటం ఒక పక్క అనుకుంటాము, ignorance is bliss అని, రైట్? ఎందుకంటే మనకు మైండ్ లో తిరుగుతుందంటే అది ఏదో ఒక రకంగా బాడీలోకి మేనిఫెస్ట్ అవుతుంది. అవును అవును. సో నేను రెండు మాట్లాడుతున్నాను, వేర్ ఐఎమ్ సేయింగ్ యునో, తెలిసినంత వరకు ప్యూర్ గా క్లీన్ గా ఉండటం ప్రయత్నించటం. అవును. తెలీదు అనుకోండి, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనుకొని బతికేయటం. బట్ నాకేంటంటే వేర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్, లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు కదా. నాకు బబుల్స్ పెట్టినప్పుడు, మీకు బబుల్స్ తెలుసు, చైన్ ఆఫ్ సలాన్స్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ సలాన్స్ అండ్ స్పాస్. బబుల్స్ పెట్టినప్పుడు నేను ప్రోడక్ట్, ఇంగ్రీడియంట్ ఇవన్నిటి మీద నాకేంటంటే క్యూరియాసిటీ. ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే అది ఏంటి, ఇది బాగుందా, ఇది వాసన ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా, ఊరికే అలా అని నేను 100 వాడతానా అంటే ఏది వాడను. కానీ ఆ క్యూరియాసిటీ, ఐ థింక్ ఐ వాజ్ మేడ్ లైక్ దట్, ఎస్పెషలీ ఇన్ దట్ ఏరియా. తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేది బాగా. ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది, ఏంటో వాడేవి నాకు నచ్చట్లేదు. బట్ ఇండియాలో అంతకన్నా ఆ టైంలో లేవు. ఫ్రీ అదే బెస్ట్, అంతే అంతే. కానీ వెనకాల లేబుల్స్ చదివితే, లేబుల్స్ చదివినా లేకపోతే అదేదో చూడటానికే తేడాగా ఉంది అనే ఫీలింగ్ వచ్చేది. కొన్నేమో భలే ఉన్నాయి అనిపిస్తాయి, బట్ దెన్ ఎక్కడో ఇది భలే ఉన్నాయి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ భలే లేవు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకటి పీకుతా ఉండేది, ఏదో తేడాగా ఉంది, ఏదో చేయాలి. అండ్ ఐ యూస్ టు లుక్ అరౌండ్, ఏ కొత్త బ్రాండ్స్ ఏమన్నా వచ్చినా గ్లోబలీ వెతికేదాన్ని, ఎక్కడో కనెక్ట్ అవ్వలా సమ్వేర్. సో మా నాయనమ్మకి ఏంటంటే, ఆ రోజుల్లో బాగా రంగు పిచ్చి ఎక్కువ కదా. అవును. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఇప్పుడు అయింది అది. బట్ దే థింక్ డస్కీ ఇస్ ఇది అది. బట్ యునో వెన్ ద టైమ్ వెన్ ఐ వాజ్ బోర్న్, స్టిల్ రంగు వాజ్ పిచ్చి. సో నాయనమ్మకి ఏంటంటే రుద్దాలి,
చక్కగా. అండ్ వాళ్ళైతే పింక్ కలర్ లో ఉండేవారు. మా తాతగారు, నాయనమ్మ, డాడీ, అత్త వీళ్ళందరూ పింక్. మై మమ్మీ సైడ్ ఆల్సో. వాళ్ళకి ఏంటి అమ్మమ్మ వాళ్ళకి కాదు కానీ నాయనమ్మ వాళ్ళకి ఉండేది బాగా. సో ఎవ్రీ వీకెండ్ కాటేజ్ మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ ఉండేది. ఇట్లా నలుగు పిండి ఇవన్నీ కలిపి మొత్తం. అండ్ నూనెలో అయితే అప్పట్లో యూస్ టు డూ హైబిస్కస్. వాసన చూస్తున్నాను, కొంతసేపు ఆగుతారా? చూడ అంత బాగుంది. Enjoy. సారీ, ఎంత బాగుందో. మందార పువ్వు అంతా తీసుకొని శివుడు తలకి పెట్టడం. రుద్దేవారు అంతా. వాళ్ళకి హెయిర్ స్కాంటీగా ఉండేది, సో వాళ్ళకి అలవాటు అట్లా చేసుకోవటం. నాకేమో బాడీకి నూనె రాసి నలుగు పెట్టి మీగడ. సో మై సాటర్డే సండే అంటే రుద్దుడు నాకు. అండ్ షీ హ్యాడ్ అ వెరీ, తనకి హార్ట్ కండిషన్ ఉండేది చిన్నప్పటి నుంచే, డాడీ వాళ్ళు పుట్టక ముందే. బట్ ఆ కండిషన్తో ఓపిక లేకపోయినా నన్ను ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు హర్. సో నాకు ఓల్డ్ స్కూల్ అనగానే నాయనమ్మ గుర్తు వస్తుంది. దో షీ వాజ్ అలైవ్ ఓన్లీ ఫర్ 6 years ఆఫ్టర్ ఐ వాజ్ బోర్న్. నాకు 6 ఏళ్లలో నాయనమ్మ గుర్తులు చాలా ఉన్నాయి. బోత్ మై గ్రాండ్ మదర్స్ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్. అమ్మమ్మ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్, నాయనమ్మ ఫర్ దిస్. ఓల్డ్ స్కూల్ ఇస్ మై ట్రిబ్యూట్ టు హర్ యాక్చువల్లీ. సో బ్యూటిఫుల్. బికాస్ నాకు అయ్యి ఇప్పుడు ఏ గ్రాండ్ మదర్ కి టైం ఉంది? అందరూ బిజీ, అందరు మోడర్న్ గ్రాండ్ మదర్స్, చాలా పాష్. అంతే కదా, మన బాడీ వాష్, గ్రాండ్ మదర్స్ ఆర్ పాష్. అవును, బేబీ వాష్లు, బాడీ వాష్లు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక, టైము. అండ్ అప్పట్లో ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, ఒక రుబ్బు రోల్ ఉండేది, అక్కడే చేసేవారు. గోరింటాకు పౌడర్ అనే స్టోరీ నాకు మచ్ లేటర్ ఇన్ లైఫ్. కానీ చెట్టు ఉండేది, చెట్లు ఆకులు తెంపుకుంటా చింతపండు వేసి అది వేసి రుబ్బి ఇట్లా పెట్టుకునేవాళ్ళం చేతికి. గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి. అంత నిజం? కానీ తలకి డ్రై అయిపోతుంది. పార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్. కానీ ఉట్టి కాన్సన్ట్రేటెడ్ గా గోరింటాకు పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేసేవారు. కానీ కండిషనర్ ఐ వుడ్ యాక్చువల్లీ సే దాంట్లో చాలా వేస్తే కండిషనర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ డ్రైస్ ఆఫ్. దేనికి వాడతారు మరి గోరింటాకు? గోరింటాకు ఇస్ అ న్యాచురల్ కలర్ కదా, రంగు కోసం గోరింటాకు పెట్టుకోవడానికి. యా, హెయిర్ కలర్ గానీ. మా నాయనమ్మ వాళ్ళ అయితే ఫోటో చూస్తే ఆరెంజ్ ఉండేది జుట్టు. అవును, అప్పట్లో అదే పెట్టుకునేవారు. అప్పట్లో అదే ఎక్కువ. కానీ దాంతో పాటు మందారం రాసేవారు, నూనె రాసేవారు టు కండిషన్. పాయింట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఇస్ ఓల్డ్ సైన్స్ లో డిస్కవర్ అయిన మన యాన్సిస్టర్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్, వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఇంత మోడర్నైజేషన్ అయింది సైన్స్. ఇప్పుడు మెడికల్ ఎలా అయితే మాట్లాడామో అలా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, టెక్నాలజీ సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ కూడా చాలా పెరిగింది. ఆ ఇంగ్రీడియంట్ ఈ సైన్స్ కలిపి మ్యారీయింగ్ ద 2 worlds, 2 timelines అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్స్ బిట్వీన్ జనరేషన్స్. అంటే 2 తరాలకి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేసి ద బ్యూటీ ఆఫ్ దిస్, దీనిలో ఉన్న అందమైన జ్ఞాపకాలు, విషయాలు అన్ని తీసుకొని దీనిలో ఉన్న సైన్స్ నుంచి ఉన్న చదువు అంతా బట్టి స్టడీ చేసి అది ఇది కలిపి తయారు చేసిందే ఓల్డ్ స్కూల్.